కాఫీ ప్లీజ్. అంజలి ఐఎమ్ సారీ. దేనికి? నీ కేసుని ఒక ఛాలెంజ్గా తీసుకొని సాల్వ్ చేద్దాం అనుకున్నాను. అంజలి నాకు దూరమై ఇంకో వ్యక్తికి దగ్గర అవ్వడం చూడలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నీ కేసు సాల్వ్ చేయలేను అనిపిస్తుంది. అందుకని విత్డ్రా అవుదాం అనుకుంటున్నాను. నువ్వు ఇంకో మంచి సైకియాట్రిస్ట్ని చూసుకో. ప్లీజ్ ఆ పని మాత్రం చేయకండి. నాకు ఇప్పుడిప్పుడే ధైర్యం వస్తుంది. అది మీ వల్లనే. కానీ నేనే ప్రాబ్లంలో ఉన్నప్పుడు నీ ప్రాబ్లం ఎలా ట్రీట్ చేయగలను? మీరు ట్రీట్ చేయగలరు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నాకు ఆ నమ్మకం లేదే. ఐఎమ్ ఎ లూజర్ అండ్ ఐ లూజ్ అగైన్. ఐఎమ్ సారీ. ఒక సైకియాట్రిస్ట్గా ఈ దెయ్యాలు ఆత్మలో ఉన్నాయంటే నేను నమ్మలేను. కానీ ప్రియా చెప్పింది విన్నాక నేను కూడా వాటి గురించి స్టడీ చేయాల్సి వస్తుంది. Yes, I got it. Hi, Priya. I'm sorry. మీరు వస్తారని నాకు తెలుసు. చూడు ప్రియా, రాత్రంతా ఆలోచించాను. దెయ్యాలు నీకు ప్రతిరోజు కనిపిస్తూ అవి నిన్నేమీ చేయడం లేదంటే అవి నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాయి. కరెక్ట్ కదా? వాటిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ధైర్యం చేసి వాటితో మాట్లాడు. అట్లీస్ట్ ట్రై చేయి. అదంత ఈజీ కాదు. కరెక్టే,
కానీ గుండె నిండా ధైర్యం ఉన్నప్పుడే ఎవరైనా విజయం సాధించగలరు. మనిషి ఏ విషయంలోనే సక్సెస్ అవ్వాలంటే వాళ్ళకి కావాల్సింది తెలివితేటలు మాత్రమే కాదు, ధైర్యం కూడా. యూ నీడ్ గట్స్. సో నువ్వు దెయ్యాల్ని ధైర్యంగా ఫేస్ చేయబోతున్నావు. యూ విల్ టాక్ టు దోస్ గోస్ట్. అవునా? అవును. అందుకే నా చుట్టూ ఏం జరిగినా ఎవరితోనూ చెప్పను, నా మనసులోనే దాచుకుంటాను. చివరికి మా అమ్మకు కూడా చెప్పను. అమ్మకు కూడా చెప్పవా? అమ్మ కూడా నన్ను పిచ్చిదాన్ని అనుకోవడం నాకు ఇష్టం లేదు. చూడు ప్రియా, పిచ్చి అనేది యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లం కాదు, అది జస్ట్ మైనర్ సైకలాజికల్ డిజార్డర్. ఒక మామూలు మనిషిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసినా కూడా దాన్ని పిచ్చి అంటారు. నాకు యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా నీకు ఎలాంటి ప్రాబ్లం లేదని అనిపిస్తుంది. యు ఆర్ జస్ట్ ఫైన్, క్వైట్ నార్మల్. ఎస్ ప్రియా, నువ్వేంటో నీకు తెలుసు. ఎదుటి వాళ్ళు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు కదా. దెన్ బీ కాన్ఫిడెంట్. మీరు మంచి సైకియాట్రిస్ట్ కావచ్చు, కానీ సైకియాట్రిస్ట్ వల్ల తీరే ప్రాబ్లం కాదు నాది. అంజలి, పడుకో. కంటిన్యూస్గా దేని గురించి అంతసేపు ఆలోచించకూడదు. నన్ను కలిసిన ప్రతిసారి నేను నీకు ఎలా ఉపయోగపడతానో ఆలోచించు. అయితే నేను ఎవరికి భయపడకుండా జీవించాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు బి స్కేర్డ్ ఎనీమోర్. ఫ్రమ్ హూమ్? ఎవరిని చూసి? ఓకే, నీ ప్రాబ్లం ఏంటో నేనే తెలుసుకుని సాల్వ్ చేస్తాను. ఓకే, బాయ్. హలో, నేనే, చెప్పు. మార్నింగ్ ఎక్స్క్యూజ్ మీ. అయితే ఈవినింగ్ కలుద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. హే మ్యాన్, హలో.
మై డియర్ స్టూడెంట్స్, టీనేజ్లో ఉన్న మీరంతా బయట ఎలాగున్నా నాకు అనవసరం. బట్ వన్స్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది సబ్జెక్ట్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్రాబ్లం నాకే సాల్వ్ చేయడానికి చాలా టైం పట్టింది. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆనంద్, ఈ ప్రాబ్లం నెక్స్ట్ స్టెప్ ఏంటో వేసి చూపించు. ఎందుకు నీళ్లు నవ్వులుతున్నావు? వెళ్ళి ట్రై చేయి. ఏయ్, అసలు ఎందుకు వస్తారా కాలేజీకి? సోగ్గా బట్టలేసుకుని కారులో చక్కర్లు కొట్టడానికా? కూర్చో. ప్రియా, ప్రియా, నేనింత సీరియస్ గా క్లాస్ తీసుకుంటుంటే నిద్రపోతున్నావా? నిద్రపోవడానికి నా క్లాసే దొరికిందా? అది నో, నో ఎక్స్ప్లెనేషన్స్. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అరే, నేనెంతో కష్టపడి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ మీ అందరికీ మంచి మార్కులు రావాలని కోరుకుంటుంటే కాలేజీకి రోజు వచ్చి ప్రియా హాయిగా నిద్రపోతోంది. హౌ షేమ్ఫుల్. అందుకే అందరూ ప్రియాని పిచ్చిది 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 అంటారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే లెక్చరర్స్ పని కాదు సార్. దే మస్ట్ అండర్స్టాండ్ దే స్టూడెంట్స్. రైట్, షీఈస్ రైట్. ఇక్కడికి కూడా వచ్చారా? నేను ఒక సబ్జెక్ట్ డీల్ చేయడం మొదలు పెడితే అది సాల్వ్ అయ్యే వరకు గమనిస్తూ ఉండడం నా డ్యూటీ. సరే కానీ ఎందుకు అలా ఉన్నావు? నేను ఇవాళ మాట్లాడదలుచుకోలేదు. ఓ ఓకే, నువ్వు ఇవాళ మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు కదా? ఇట్స్ ఓకే, ఐ విల్ షో యూ స్మాల్ మ్యాజిక్. ఓకే ఓకే, వీటి గురించి తెలుసా? ఇవి మ్యాజిక్ కాయిన్స్. ఇప్పుడు చూడు, వీటిని నా లెఫ్ట్ హ్యాండ్లో పెడుతున్నాను. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో తెలుసా? నా పాకెట్లో. చెక్ చేసుకుంటావా? ఓకే, ఇప్పుడు చూడు. ఇప్పుడు అవి నా రైట్ హ్యాండ్లో ఉన్నాయి. మ్యాజిక్. ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్? ఓ, అర్థమైంది, నీకు నచ్చలేదు. మ్యాట్నీ సినిమా చూసి నైట్ దయాల వేటలో పడదాం అనుకున్నాను. ఛా, అప్పుడే హౌస్ఫుల్ అయిపోయిందా? నువ్వు ఇక్కడ కనపడతావని తెలియక పొద్దుట మీ ఇంటి దగ్గర చాలాసేపు వెయిట్ చేశాను తెలుసా?
చేతిలో 2 టికెట్లు ఉన్నాయి. ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? ఎక్స్క్యూజ్ మీ, Hmm? నా బాయ్ ఫ్రెండ్ వచ్చి నా గురించి అడిగితే ఈ టికెట్ ఇచ్చేయండి. ఓకే మేడం, ఇదిగో. థ్యాంక్ యూ. వెల్కమ్. బాయ్ ఫ్రెండా? నేను ఒప్పుకోను. వాడికంటే ముందు నేనే ఎంట్రీ ఇచ్చి ఆ ప్లేస్ కొట్టేస్తా, అక్కడే సెటిల్ అయిపోతా. వస్తున్నా. నేను రావడం లేట్ అయితే నా గర్ల్ ఫ్రెండ్ టికెట్ ఇచ్చి వెళ్తానంది. ఇచ్చిందా? ఇచ్చింది. థ్యాంక్స్. నేను మీ ఫ్లాట్కి వస్తాను. మీరింత కోఆపరేటివ్ అనుకోలేదు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. I love you very much. I love you, darling. I love you, darling. I love you very much. హలో, ఇది కార్ పార్కింగ్. 2-వీలర్ పార్కింగ్ అక్కడ. Oh. అంటే నేను ఇంకా థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వలేదా? ఓకే, ఇప్పుడు ఇస్తాగా. గెట్ రెడీ టు ఫేస్ హిమ్. నో, గెట్ రెడీ టు ఫేస్ మీ. వివేక్, where were you? ఎంతసేపు? సినిమా స్టార్ట్ అయింది. నేను నీకోసం హాఫ్ అన్ అవర్ గా వెయిట్ చేస్తున్నాను తెలుసా? ప్లీజ్ అర్థం చేసుకో. ఐమ్ సారీ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వీడు ఆత్మ కదా. I was a tank man actually, and suddenly I realized that I was not a tank man. I know you Actually, I was a already- Gandhi, just you know. go Please come. లెట్స్ గో. అంటే ఈ అమ్మాయి కూడా అంజలి, ప్రసాద్, ఐఎమ్ వెరీ టైర్డ్. రేపు ఈవినింగ్ మనం క్లబ్ లో కలుద్దాం, ఓకే? ప్లీజ్ అంజలి, ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా నువ్వే సమాధానం చెప్పడం లేదు. మన పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు ఈ రోజే తెలియాలి. అంజలి, ప్లీజ్ టెల్ మీ. ప్రసాద్, చెప్పాను కదా, ఐఎమ్ నాట్ ఇన్ అ మూడ్. ఓకే, నేను ఫోర్స్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. ఎనీవే, రేపు నేను పికప్ చేసుకోవడానికి వస్తాను. అప్పుడే నేను చెప్పాలి. ఓకే, బాయ్. బై. ఓకే, ఈవినింగ్ ఫ్లైట్ కన్ఫర్మ్ చేయండి. బాయ్. హాయ్ అంజలి. హాయ్. మార్నింగ్ ఇంటికి వెళ్ళాను. అప్పటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావంట. మెసేజ్ ఇచ్చాను, అందిందా? ఎందుకు కలవాలనుకున్నావు? నీకు పెళ్ళయిందని నాకు తెలుసు, కానీ నీ మీద నాకున్న ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. నాకు కొంచెం టైం కావాలి. ఐ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఐ చేంజ్ మై డ్రెస్ అండ్ కమ్. పడతాయి కదా. సరే, చిన్న కథ చెప్తాను, వింటూ నిద్రపో. ఒక పెద్ద ఎడారిలో ఇద్దరు ఫ్రెండ్స్ నడుస్తున్నారు. అలా చాలా దూరం నడిచిన తర్వాత ఎటెళ్లాలో తెలియలేదు, కానీ అలా నడుస్తూనే ఉన్నారు. చీకటి పడింది, వాళ్ళు అక్కడే పడుకున్నారు. మళ్ళీ మార్నింగ్ లేచి చూస్తే చుట్టూ ఇసుక, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. అయినా మళ్ళీ నడవడం మొదలుపెట్టారు. అలా మీరు ఇంతవరకు ఎవరికి కథలు చెప్పలేదు కదా? అవును,
నీకెలా తెలుసు? చెప్పే కథలో మంచి ట్విస్ట్ ఉండాలి. ట్విస్ట్ అంటే? వాళ్ళిద్దరికీ అక్కడ ఒంటె దొరకొచ్చు కదా. ఉంటే క్యామెల్. గుడ్. ఉంటే దొరికితే వాళ్ళు ఇంక నడవనవసరం లేదు. బాధలో ఉన్న మనిషికి ఓదార్పు దొరికినట్టు. మీరెందుకు అలా ఉన్నారు? నేనెలా ఉన్నాను? నాకెందుకో మీరు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు ఒకప్పుడు బెస్ట్ సైకియాట్రిస్ట్ అవార్డు వచ్చింది. అందరూ మెచ్చుకునేవాళ్ళు. నా వైఫ్ అంజలి నన్ను చాలా ప్రేమించేది. కానీ నా క్లయింట్ ఒక అతనికి హెల్ప్ చేయలేకపోయాను. అతను చనిపోయాడు. అప్పటి నుంచి అంతా మారిపోయింది. నన్నెవరూ నమ్మట్లేదు. అంజలి కూడా నాతో మాట్లాడట్లేదు. ఇప్పుడు నిన్ను కలిశాను. నిన్ను చూస్తుంటే ఆ చనిపోయిన క్లయింట్ నాకు గుర్తొస్తున్నాడు. నిన్ను క్యూర్ చేస్తే అందరూ నన్ను నమ్ముతారు. అంజలి కూడా నన్ను క్షమిస్తుంది. అందుకే నీ ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాను. I see dead people. చనిపోయిన వాళ్ళ ఆత్మలు నాకు కనిపిస్తున్నాయి. కళ్ళలోనా? తాము చనిపోయామని వాళ్ళకి తెలియక నా దగ్గరకు వస్తుంటారు. ఎప్పుడు వస్తుంటారు? అన్ని వేళల్లోనూ చూడగలుగుతున్నాను. తాము ఎవరిని చూడాలనుకుంటున్నాయో వాళ్ళకి మాత్రమే అవి కనిపిస్తాయి. పక్కనే ఉన్న వేరే ఆత్మల్ని కూడా అవి చూడలేవు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ఓకే, ఐ ప్రామిస్. పార్టీలో నన్ను గాయపరిచింది కూడా ఆత్మే. ఓకే, నేను నిద్రపోయే వరకు తోడుగా ఇక్కడే ఉండండి. నువ్వు హాయిగా నిద్రపో. నేను ఇక్కడే ఉంటాను. ఇన్నాళ్ళు ప్రియకి మైనర్ మెంటల్ డిజార్డర్ అనుకున్నాను. ఆమెను అర్థం చేసుకుని ఆమె ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకున్నాను. కానీ నా అంచనా తప్పేమో అనిపిస్తోంది. ఆమెలో స్కిజోఫీనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రియని మామూలు మనిషిని చెయ్యాలి అంటే ముందు ఆమె కనిపిస్తున్న దెయ్యాలు, ఆత్మల గురించి తెలుసుకోవాలి. కానీ అదంత సులభం కాదు. ప్రియకి నేను హెల్ప్ చేయలేను. ఐఎమ్ హెల్ప్లెస్.
హలో సార్, నేను లక్ష్మిని. యా, ప్రియా ఇప్పుడు నిద్రపోతోంది. ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేస్తాను. ఓకే సార్. బాయ్. యా, మెటీరియల్ వచ్చిందని హార్బర్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది మ్యామ్. ఈవినింగ్ కల్లా డెలివరీ తీసుకోండి. ఓకే. ఓకే మ్యామ్. హాయ్, నువ్వు ఈ టైంలో ఇక్కడ? జస్ట్ నేను కలవడానికి వచ్చాను. ఈరోజు నా బర్త్డే అన్న విషయం మర్చిపోయింది. విషెస్ కూడా చెప్పలేదు. లో, ఏం ఆలోచిస్తున్నావు? జస్ట్ మినిట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తీసుకో. థ్యాంక్ యూ. ప్రసాద్, నేను నీతో మాట్లాడాలి. నన్ను ఎందుకు రమ్మన్నావు? చనిపోయిన వాళ్ళ ఆత్మలు కనిపిస్తాయన్న విషయం మీకు చెప్పాను, కానీ మీరు నమ్మలేదనుకుంటాను. రాత్రి నాకు ఇంకో ఆత్మ కనిపించింది. తనకేం కావాలో రాసి చూపించింది. ఏ రాసింది? సారీ, అది నేను చెప్పలేను. ఆ విషయం ఎవరికీ చెప్పకూడదని రాసింది. పోనీ ఆ పేపర్ నాకివ్వు, నేనే చదువుకుంటాను. అది కుదరదు. నేను చదవగానే ఆ అక్షరాలు మాయమైపోయాయి. నేను చెప్పిందంతా మీకు ఇమాజినేషన్లో అనిపిస్తుంది కదూ, కానీ నాకు జరిగిందే చెప్తున్నాను. ఇట్స్ ఓకే, లెట్స్ గో. ప్రియా, ఇవన్నీ అసలు నీకు ఎలా కనపడుతున్నాయి?
ప్రియా ప్రియా ఏమైంది? ప్రియా ఏమైంది? అక్కడ ఇద్దరు ఉరి వేసుకుని కనిపిస్తున్నారు, చూడండి. నాకేం కనిపించట్లేదే. నాకు చాలా భయంగా ఉంది. మీరే హెల్ప్ చేయాలి. అయితే అవి నీకు మాత్రమే కనిపిస్తున్నాయి అన్నమాట. డోంట్ వరీ, ఐమ్ దేర్ విత్ యూ. కమ్, లెట్స్ గో. నా ముంగట్నే నన్ను మా నాయన్ని వేసేసిండ్రు. గది చూసి నా యాల్ది గడ్డపార తీసుకుని ఇద్దరిని వేసేసిన. దా పోరి చూపిస్తా. దా. మమ్మీ, మమ్మీ, మమ్మీ. మమ్మీ, మమ్మీ. ప్రియా, ఏమైందమ్మా? అమ్మా, నేను నీ దగ్గర పడుకోవచ్చా? ప్రియా, నేను ఈ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు. అంజలి,
అంజలి